హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ట్రావెల్ బకెట్ ఛానల్లో కొత్త వీడియో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే మనకి హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి చార్మినార్ ఉంది కదా, చార్మినార్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ చార్మినార్ దగ్గర మనం వెళ్తున్నాం అనుకుంటే మనం విజిటింగ్ చేయవలసిన ప్లేసెస్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తా చూడండి. సో ఇక్కడ మనకు వెళ్ళామనుకుంటే మస్టర్డ్ ఫుడ్గా అయితే మాత్రం బిర్యానీ అయితే చాలా ఫేమస్ ఉంటుంది అనమాట. మనం మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో వెళ్ళామనుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే షాపింగ్ అనేది ఏ టైంలో చూసుకుంటే చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. ఈవినింగ్ టైంలో చూసుకుంటే మనకి సన్సెట్ టైంలో నేచర్ అనేది చాలా అందంగా ఉంటుంది అనమాట. మనం ఫొటోస్ తీసుకోవడానికి ఈ సూటబుల్గా అయితే ఉంటుంది. అండ్ అదే కాదు, మనకి ఆ చార్మినార్ డౌన్లో మనకి ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. సో అమ్మవారి టెంపుల్ మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనం చార్మినార్ పైకి వెళ్ళి వ్యూ చేయొచ్చు. అదే క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం పైకి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం ఇక్కడ చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట. అదే కాక మనకి పక్కన మక్కా మసీద్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మక్కా మసీద్ని కూడా మనం విజిటింగ్ అయితే చేయవచ్చు. ఇంకా అవి కాకుండా మన పక్కన ఏంటంటే బ్యాంగిల్స్ ఉంటాయి అనమాట. ఎవరైనా సరే షాపింగ్ చేద్దాం అనుకుంటే మనకి అక్కడ షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే ఇప్పుడు చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, వీటిని మనం షాపింగ్ అనేది చేయొచ్చు. చార్మినార్ దగ్గర మనకి ఏ ఐటమ్ చూసుకున్నా సరే చాలా తక్కువ కాస్ట్లో అయితే దొరుకుతుంది అనమాట. లైక్ డ్రెస్సెస్ కానీ మనకి ఇప్పుడు పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, పర్ఫ్యూమ్స్ అనేవి కూడా మనకి 150 రూపీస్ 100 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ అదే కాకుండా మనకి అత్తర్లు అని చెప్పేసి ఉంటాయి అనమాట. అవి ఏంటంటే మనకి సట్టు ఉంటాయి కదా, సట్టు మీద పూసుకుంటారు అనమాట. అవి చాలా ఫేమస్ అనమాట, ఇక్కడ చార్మినార్ దగ్గర ఉంటాయి. అండ్ అదే కాకుండా కాఫీ పౌడర్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఏరియాస్ నుంచి వీళ్ళు ఇక్కడికి కాఫీ పౌడర్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. సో మనమైతే తీసుకోవచ్చు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే 1 కేజీ కాఫీ పౌడర్ అనేది తీసుకున్నాను అనమాట. సో మీరు ఇక్కడ ఏదైనా సరే వెళ్ళి తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ దట్టు ఈ ఏరియా మనం చూసుకుంటే మోస్ట్ థింగ్ ఏంటంటే లేడీస్కి రిలేటెడ్ అయితే జ్యువెలరీస్ అనేవి ఉంటాయి అనమాట. బ్యాంగిల్స్ కానీ అంటే ఇప్పుడు నగలు ఉంటాయి కదా, లైక్ చెవులీలు కానీ లేదనుకుంటే నెక్లెస్లు ఎట్లా ఉంటాయి కదా, వడ్డానం ఇట్లాంటివి. సో ఇవన్నీ మనకి చాలా తక్కువ కాస్ట్లో అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట. దట్టు ఇంకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గర ఏంటంటే మనకి కొన్ని లిమిటెడ్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ షాప్స్ అనేవి ఉంటాయి అనమాట అవైలబిలిటీలో. సో అట్లా దానివల్ల ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అందువల్ల వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కానీ ఐటమ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర. మనకేంటంటే మన రేంజ్ బట్టి ఇక్కడ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. మనం ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే 10 రూపాయలు తగ్గట్టు ఐటమ్ ఉంటుంది. 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే 1000 తగ్గట్టు ఐటమ్ ఉంటుంది అనమాట. మన బేస్లో మన పర్ఫార్మెన్స్ అదే మన ఇంకా దీన్ని బట్టే ఉంటుంది అనమాట ఇక్కడ కాస్ట్ అనేది. అసలు మనం ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ ఉంది కదా, ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అయితే ముందుగా తెలుసుకుందాం. అసలు ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కాగా మనకి బస్సెస్లోనే వెళ్ళగలం, లేదంటే మనకి ఓన్ వెహికల్ ఉంటుంది అనమాట. అంటే క్యాబ్స్ కానీ బైక్స్ ఉంటాయి కదా, సో బైక్స్లో మాత్రమే వెళ్ళగలం. మెట్రోకి వెళ్ళినా సరే మనం మధ్యలో అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. లేదంటే లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, మన లోకల్ ట్రైన్కి వెళ్ళినా సరే మధ్యలో అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అయితే మాత్రం ఇక్కడికైతే ఏముండవు అనమాట. బస్సెస్ ఉంటాయి. బస్సెస్ కూడా ఏంటంటే మనకి 1.5 km ఉంటుంది అనమాట. అక్కడ ఆ డిస్టెన్స్లో ఆఫ్ చేసేస్తాడు. అక్కడ మనం మళ్ళీ చార్మినార్ వరకు అయితే వెళ్ళాలంటే మనం ఆటో అనేది బుక్ చేసుకోవాలి. మనం ఏంటంటే మ్యాక్సిమం చార్మినార్కి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం ముందుగా టికెట్ ప్రైస్ అడిగి ఎక్కండి. ఎందుకంటే ఆటోకి వెళ్తున్నాం అనుకుంటే వాళ్ళు మనం ఎక్కించుకున్నప్పుడు అయితే మాత్రం ఏ కాస్ట్ అనేది చెప్పరు. బట్ దిగిన తర్వాత అయితే మన దగ్గర వాళ్ళు 100 రూపీస్ 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట. సో మనం ముందుగా మాట్లాడుకుని ఎక్కితే 20 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దాన్ని ఫేస్ చేసినాను అనమాట. సో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ముందుగా నేను సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళిన. సాలార్జంగ్ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో చార్మినార్ వెళ్దామని చెప్పేసి వెళ్ళినా అనమాట. అప్పుడు ఏమైందంటే సో వీళ్ళు స్టార్టింగ్లో నేను అడగకుండా అయితే ఎక్కేసాను. దానివల్ల ఏంటంటే మనం దగ్గరే కదా, 1.5 km కదా, సో మా అయితే ఒక 20 రూపీస్ తీసుకుంటాడేమో అని చెప్పేసి నేనైతే ఎక్కేసాను. బట్ ఎక్కిన తర్వాత వాడు ఏం చేసినంటే తీసుకెళ్ళాక సో వాడైతే నా దగ్గర 50 రూపీస్ అనేది ఛార్జ్ చేసింది అనమాట. సో ఈ 1.5 km మనం బై వాక్ వెళ్ళిపోయినా బెటర్ ఏమో అనేది నాకు అనిపించింది. బట్ ఎందుకంటే ఆ తక్కువ డిస్టెన్స్కి అంత మనీ యాక్సెప్టబుల్ కాదు. మనం ఏంటంటే సింగిల్గా వెళ్ళొచ్చు. ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనుకోండి, వాడే డైరెక్ట్గా తీసుకెళ్తాడు. ఆటోలో మనం ఒక 10 మెంబర్స్ ఎక్కించుకొని అడిగితే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ లైట్ వదిలేసేయండి. నేనంటే ముందు చెప్తున్నాను అనమాట, మనం ఇట్లా వెళ్దాం అనుకుంటే మాత్రం ఓన్కి ముందు అడిగైతే వెళ్ళండి. ఎందుకంటే కొన్నిసార్లు 100 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారనమాట. నేనైతే అడిగితే ఏమనంటే కావాలంటే ఆటో తీసుకెళ్ళి పని అంటున్నారు, కానీ వాళ్ళైతే మాత్రం తగ్గించమని అన్నారనమాట. సో సరేలే లైట్ అని చెప్పేసి నేను వదిలేసిన. సో ఇప్పుడైతే మనం అసలు ఈ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే గైస్ మనం వెళ్తున్నాం కదా, ఇట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి సో చూడండి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ఏరియాలో మొత్తం అయితే మనకి ట్రాఫికే ఉంటుందన్నమాట. మనుషులు నడిచి వెళ్ళడానికి కూడా ఇక్కడ ప్లేస్ అనేది ఉండదు. మనం చాలా ఇబ్బంది అయితే పడాల్సి అయితే ఉంటుందన్నమాట. దట్ ఏంటంటే షాప్స్ అనేవి ఇక్కడ దగ్గరగా ఉంటాయి. మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ అన్నీ మనకి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇరానీ చాయ్ అనేది చాలా ఫేమస్ అయితే ఉంటుంది.
అది చార్మినార్కి ఎదురుగానే పక్కనైతే ఉంటుందన్నమాట, రైట్ సైడ్లో ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడికి వెళ్తున్నారు అనుకుంటే మాత్రం మష్రూమ్ షుడ్కా ఇరానీ చాయ్ అనేది అయితే ట్రై చేయండి. సో దాని విజిటింగ్ అయితే మనకి ఇక్కడ మనం చెప్పినా కదా నేను మీకు. సో చూడండి ఇక్కడ హోమ్ నీడ్స్ రిలేటెడ్, డెకరేషన్కి రిలేటెడ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఈవినింగ్ టైంలో వచ్చామనుకోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సీన్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ, సో కొద్దిగా ఎండ ఉంటుంది. ఆ టైంలో వచ్చాను నేను అనమాట, ఈవినింగ్ 4:30 ఆ టైంకి వచ్చాను. ఆ టైంలో మనం ఫుల్ రష్గా అయితే ఉంటుంది. ఆ టైంలోనే కాదు, మనం చార్మినార్కి వెళ్ళామనుకుంటే ఆఫ్టర్ 9:30, 10 తర్వాత వెళ్ళామనుకోండి ఫుల్ రష్ అనేది ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 అట్లా, మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చేసి నైట్ 10:30 తర్వాత వెళ్ళామనుకోండి కొద్దిగా రష్ అనేది తక్కువగా ఉంటుంది. మిగిలిన టైంలో అయితే మాత్రం కొద్దిగా ఎక్కువ మందే ఉంటారు. బట్ ఏంటంటే ఈ ఏరియాకి మనం వెళ్తున్నాం అనుకోండి, పక్కగా మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన థింగ్స్ అనేవి జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ దొంగలు అనేవాళ్ళు ఎక్కువగా అయితే ఉంటారు, మనలో తిరుగుతున్నట్టే ఉంటారు, కానీ మన ఐటమ్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం హైదరాబాద్లో ఈ చార్మినార్ ఒకటి, ఇంకొకటి చోర్ బజార్ ఉంటుందన్నమాట. అట్లాంటి ఏరియాకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ పర్సన్స్ అయితే ఉంటారనమాట. మనం అప్పుడు ఎవరు ఏ దొంగలు ఆడారని కూడా మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ అనేది ఫుల్ ఎక్కువగా అయితే ఉంటుంది. మనం ఎటు పక్క చూసుకున్నా సరే పోలీసులు అనేవాళ్ళు మనకి ఇక్కడైతే ఉంటారు. బట్ ఏంటంటే సెక్యూరిటీ కోసం మనం జాగ్రత్తగా అయితే మనం ఉండాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, నేను చార్మినార్ దగ్గర అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి అన్నా కదా. సో ఇదే అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే అప్పుడు లోపలికి అయితే వెళ్ళలేదు, ఫుల్ రష్ ఉందని చెప్పేసి. సో బయట నుంచి అమ్మవారిని జూమ్ చేసేసి తీసాను అనమాట. సో చూడండి ఇక్కడ ఏంటంటే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం అనేది ఉంటుందన్నమాట చార్మినార్కి. ఈ పక్కన ఈ ఫుల్ లైన్ ఉంది చూసారా, ఆ లైన్ గుండా అయితే టెంపుల్ లోపలికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అట్లా లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. ఆ పక్కన మీకు షాపింగ్ అని చెప్పినా కదా, ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. మనకి వీళ్ళు పగలు కూడా ఫుల్ లైటింగ్ అనేది పెట్టేసి ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ బ్యాంగిల్స్ సెట్ ఏంటంటే మనకి 150 రూపీస్ నుంచి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. లేదు మట్టి గాజులు అట్లా మనం చూసుకున్నాం అనుకోండి, మట్టి గాజులు కూడా అవైలబిలిటీ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆ మట్టి గాజులు అనేవి 30 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్ కూడా ఉంటాయి అనమాట కొన్ని షాప్స్ దగ్గర. సో అవి కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి, మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ మనం కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా మనం ముందుకు చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి మార్కెట్లో అయితే చూద్దాం. చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడండి, ఇట్లా చాలామంది అయితే వస్తూ చూస్తూ ఉంటారు అనమాట. మనకి ఇక్కడ ఇంకా హలీం అని చెప్పినా కదా, మనకి హలీం కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, చార్మినార్ దగ్గర ఉంటుంది. సో అక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు. లంచ్ టైంలో ఎవరైనా సరే పర్టికులర్గా ఒక రెస్టారెంట్ని ఫుడ్కి టేస్ట్ చేస్తాము అనుకుంటే మాత్రం అక్కడ ఏంటంటే మనకి సాదాబా అనే హోటల్ ఉంటుంది అనమాట. మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హోటల్ అది, చార్మినార్ దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఈ ఏరియాలో చూసిన వాటికైతే ఈ షాప్ దగ్గర నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో అందుకే అక్కడ ఎక్కువసేపు ఆగాను అనమాట. సో మళ్ళీ బ్యాక్ అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. సో చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూడండి చెప్పుల్స్ పెట్టారు చూసారా. సో చెప్పుల్స్ అట్లా, అవి చెప్పులు ఏంటంటే మనకి 100 రూపీస్ స్టార్టింగ్ అనమాట. మనకి వాళ్ళు ఏంటంటే మనం అడిగామనుకోండి స్టార్టింగ్ ఒక 200-300 అట్లా చెప్తారు. బట్ ఏది కూడా మనం వాళ్ళు చెప్పిన రేట్కి డైరెక్ట్ అయితే ఫిక్స్ అయిపోవద్దు. వాళ్ళు 100 రూపీస్ చెప్పారనుకుంటే మనం 30 రూపీస్కి అట్లా అడగాలి. మనం అప్పుడు బేరం ఆడితేనే వాళ్ళు కరెక్ట్ ప్రైస్కి ఇస్తారనమాట. డైరెక్ట్గా నువ్వు 100 రూపీసే అన్నారు కదా అని చెప్పేసి 100 రూపీస్ మనం అయితే ఇచ్చేసాము అనుకోండి, మనం మోసపోయినట్టే అవుతుంది. సో మ్యాక్సిమం వాళ్ళు చెప్పిన కాస్ట్కి అయితే మనం బేరం ఆడి అయితే తీసుకోండి ఏవైనా థింగ్స్ తీసుకుంటాం అనుకుంటే. అండ్ ఇంకా చూడండి, ఇంకా మనకి పక్కకి వెళ్ళామనుకోండి వాచెస్ కానీ ఇట్లా మనకి ముస్లిమ్స్ ఉంటారు కదా, ముస్లిమ్స్ రిలేటెడ్ కుర్తాస్ కానీ వాళ్ళ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. సో చార్మినార్ ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ షాపింగ్ ఏరియా అనమాట హైదరాబాద్లో. మనకి ఇక్కడ ఏ ఐటెం కావాలన్నా సరే మనకు దొరుకుద్ది. మనకి చార్మినార్ ఏరియాలో చూసుకుంటే మనం చాలా మూవీస్లో చూసాం కదా, ఎక్కువ షూటింగ్స్ అనేవి ఈ గల్లీలోనే అవుతాయి అనమాట. ఇట్లా నడుచుకుంటూ షూట్ చేస్తారు ఆ చార్మినార్ని. సో ఇదే ఆ గల్లీ అనమాట. సో మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ గల్లీలోకి అయితే వచ్చాను. బట్ ఈ గల్లీలో తక్కువ మంది ఉంటారు. బట్ ఏంటంటే ఆ బ్యాక్ సైడ్ షాపింగ్ అవుతుంది చూసారా, ఆ ఏరియాలో అయితే ఎక్కువ మంది అయితే ఉంటారు అనమాట. కానీ మనకి మ్యాక్సిమం ఏంటంటే ఈ షూటింగ్స్ కానీ ఇవనేవి ఈ ఏరియాలో మనకు దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ షాప్స్ అనేవి ఉంటాయి, బ్యాంగిల్స్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నాకైతే ఒక పర్సన్ అయితే ఇట్లా ప్రమోషన్ చేయమని చెప్పి అని అడిగారనమాట. బట్ నేను ఏంటంటే దాన్ని హోల్డ్ చేసిన, ఎందుకంటే మన ఛానల్కి ఒక థీమ్ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ప్రమోషన్స్ కూడా చేస్తాను. బట్ ఇప్పుడైతే కాదు, ఒక మౌంటైజేషన్ మనది ఉందన్నమాట. మౌంటైజేషన్ అయ్యాక మనం చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో అంతవరకు అయితే నేను ఏవి ప్రమోషన్స్ అయితే చేస్తాను. తింది కూడా ఫస్ట్ నేను తిందే చేస్తాను, ఎందుకంటే తను ఆల్రెడీ ప్రమోషన్ చేయమని చెప్పి నన్ను అయితే అడిగారు కదా. సో తను రిక్వెస్ట్ చేసినందుకోసమైనా సరే మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నేను దీనికైతే
ప్రమోషన్ అయితే చేస్తాను. సో ఆ వీడియోని నేనైతే పక్కన పెట్టాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి ప్రమోషన్స్ చేయాలనుకుంటే చేద్దాం, కాదు కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట. సో అప్పుడు చేద్దాం మన ప్రమోషన్స్ అన్నీ మన దాంట్లో. సో అంతవరకు అయితే మనం ఈ విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి వాటి అన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఇంక ఎక్కువ టైం అయితే లేదులే, మ్యాక్సిమం మనం ఆల్రెడీ 820 దగ్గరలో అయితే ఉన్నాము సబ్స్క్రైబర్స్కి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా 180 మెంబర్స్ వస్తే మనకి మానిటైజేషన్ అయిపోతుంది అనమాట మన ఛానల్. సో అప్పటి నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఈ స్టేజ్లో ఉన్నాను అనుకుంటే మాత్రం పక్కగా అయితే నా ఒక్కటి సక్సెసే కాదు, నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకైతే చాలా సపోర్ట్ అనేది చేసేవారు అనమాట. సో చేశారు కూడా స్టార్టింగ్లో నాకు. ఎందుకంటే సో నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఎడిటింగ్ కానీ వాయిస్ ఇవ్వడం కానీ నాకైతే ఏం వచ్చేది కాదనమాట. సో అట్లాంటి టైంలో నాకు ఐడియాస్ కానీ చాలామంది ఇచ్చారు. సో ఒకరి నేమ్ మెన్షన్ చేసి ఒకరి నేమ్ స్టార్టింగ్ చేసి మెన్షన్ చేసిన అనుకో, సో నా నేమ్ మెన్షన్ చేయలేదని ప్రాబ్లం వస్తుంది అనమాట. అందరికీ నేను చెప్తున్నా, నా ఫ్రెండ్స్ అందరూ నాకైతే చాలా సపోర్ట్ చేశారనమాట. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఏంటంటే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా మెంబర్స్ వాళ్ళ ఓన్ వెహికల్స్ మీద నన్ను తీసుకెళ్ళి వాళ్ళ సపోర్ట్ని అందించారనమాట. సో అట్లాంటి వాళ్ళైతే నాకు చాలా సపోర్ట్ అనేది చేశారు. ఎందుకంటే నేను ఉన్నది హైదరాబాద్లో, నా వెహికల్ ఉన్నది శ్రీకాకుళంలో. అంటే మా ఊర్లో నా వెహికల్ ఉందనమాట. అదే వెహికల్ పట్టుకొని నేను ఎవ్రీ ఏరియాకి మూవ్ అవ్వాలంటే సింపాసిబుల్ అనమాట. సంథింగ్ ఒక 150 km 200 km వరకు అయితే మన వెహికల్తో వెళ్ళగలం, కానీ థౌజండ్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం వెళ్ళలేము కదా. సో అట్లాంటి టైంలో ఏంటంటే నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకైతే ఫుల్ సపోర్ట్ అనేది చేశారనమాట. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకోటి ఏంటంటే మనం ఈ చార్మినార్ దగ్గరకు వచ్చామనుకుంటే మక్కా మసీద్ అని మీకు చెప్పినా కదా. సో చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ముస్లిమ్స్ వీళ్ళందరూ ఇక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంకి రైట్ సైడ్లో మనకి పక్షులు ఉన్నాయి కదా, ఈ పక్షులన్నిటికీ ఏంటంటే మేత అనేది వేస్తూ ఉంటారు అనమాట. ఈ పక్షులకి మేత వేసేటప్పుడు కూడా చాలా పక్షులు అనేవి వచ్చి కింద అయితే వాడుతూ ఉంటాయి. దాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకి ఈ ఏరియా నుంచి చూసుకున్నాం అనుకోండి, చార్మినార్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ హిందూస్ కానీ ఎవరైతే లోపలికైతే వెళ్ళరు, మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళ రెస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట ముస్లిమ్స్వి. సో వాటిని అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ నాకు అవి అంటే తెలియవు అనమాట. అంటే ఇప్పుడు మసీదులోకి వెళ్ళినప్పుడు కొన్ని అంటే కాళ్ళు గట్రా కడుక్కొని వెళ్తారనమాట. కొన్ని పాలసీస్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ముస్లిమ్స్ వాళ్ళకి. సో అట్లానే లోపలికి వెళ్ళాలి. సో మనం వెళ్ళి తప్పు చేయడం కంటే వెళ్ళకుండా ఉండడం బెటర్ అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదనమాట. సో అందుకే ఇంకా బయట నుంచి మొత్తం అయితే షూట్ చేసేసాను. సో మనకి ముందుకు వెళ్ళామనుకోండి, వాళ్ళు స్నానం చేసిన కొలను ఉంటుంది, అంటే చెరువు టైపు చిన్న పాండు ఉంటుంది అనమాట. ఆ పాండు కూడా మనకు కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ చాలామంది ఏంటంటే విజిటింగ్కి వచ్చేసి ఇక్కడ అంటే ఇప్పుడు మసీద్ దగ్గర వాళ్ళు నమాజ్ చేస్తారు కదా, నమాజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో ఎవరైనా మనం కూడా వెళ్ళొచ్చు లోపలికి. సో ఇక్కడ చాలామంది అవుటర్స్ వస్తారు కదా, అవుటర్స్ వచ్చి ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటారు అనమాట. ఇక్కడ బర్డ్స్ ఉంటాయి, పావురాలు. ఆ పావురాలు అనేవి మంచిగా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అనమాట. అవి మనకి చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తాయి. అక్కడైతే చాలా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు అనమాట బర్డ్స్ దగ్గర. సో వాటిని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ చార్మినార్ ఉంది కదా, చార్మినార్ అండ్ మక్కా మసీద్ ఉంది కదా, వీటి యొక్క చరిత్రను అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో వాటి గురించి అయితే మీకు ఇప్పుడు చెప్తా. మనకి హైదరాబాద్ ఎవరైనా సరే విజిటింగ్కి వెళ్తున్నాం అనుకుంటే పక్కాగా అయితే మాత్రం మర్చిపోకుండా చార్మినార్ అనేది విజిటింగ్ చేసే వెళ్తారనమాట. సో అట్లా అంత ఫేమస్ అయిన ప్రదేశం అనమాట ఇది. సో ఈ చార్మినార్ అనేది వచ్చిన వాళ్ళు చాలామంది ఏంటంటే ఫొటోస్ దిగి విజిటింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరికి మ్యాక్సిమం ఈ చార్మినార్ చరిత్ర అనేది తెలియదు అనమాట. అసలు ఈ చార్మినార్ చరిత్ర ఏంటంటే, ఈ చార్మినార్కి ఏంటంటే సుల్తాన్ ఉన్నాడు కదా, చార్మినార్ సుల్తాన్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఉంటాడు అనమాట. తను ఏంటంటే 1591లో ఈ చార్మినార్ని అయితే నిర్మిస్తాడనమాట. తను నిర్మించి తన భార్య ఉంటుంది, తన భార్యకి భాగ్యమతి ఉందనమాట. భాగ్యమతికి గౌరవార్థం అయితే గిఫ్ట్గా అయితే ఇస్తాడనమాట ఈ చార్మినార్ని. ప్రజాదరణ పొందినటువంటి ఈ చార్మినార్ ఉంది కదా, ఈ చార్మినార్ యొక్క చరిత్ర చూసుకుంటే మనం, సో పూర్వకాలంలో ఏంటంటే మనకి మన హైదరాబాద్ మొత్తం ప్లేగు వ్యాధి వచ్చేసి జనాలు అందరూ చనిపోతూ ఉండేవారు అనమాట, ఇబ్బంది పడుతూ ఉండేవారు ప్లేగు వ్యాధితో. సో అట్లాంటి టైంలో ఆ ప్లేగు వ్యాధి నుంచి నివారణ పొందడం కోసం అని చెప్పేసి మన సుల్తాను ఈ చార్మినార్ కడతాడనమాట. ఈ చార్మినార్ కట్టిన తర్వాత తమ ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు ప్లేగు వ్యాధి నుంచి బయటపడాలి, వీళ్ళందరూ ఆరోగ్యంతో మంచిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తాడనమాట. మనకి చార్మినార్లో 4 స్తంభాలు ఉంటాయి కదా, ఈ 4 స్తంభాలు అనేవి మనకి ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాలు ఉంటాయి కదా, ఆ 4 ఖలీఫాలకి అయితే ఈ 4 స్తంభాలు అయితే అంకితం చేశారన్నమాట. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కర్బలా యుద్ధం ఉంది కదా, కర్బలా యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోతారనమాట ప్రవక్త అయినటువంటి మహమ్మద్ అల్లుడు అనమాట. సో తన జ్ఞాపకార్థం కూడా నిర్మించాలని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు అనమాట దీన్ని.
హైదరాబాద్లో మనకి గోల్కొండ ఫోర్ట్ ఉంది కదా, ఈ గోల్కొండ ఫోర్ట్ నుంచి చార్మినార్కి అయితే ఒక రహస్య సొరంగం అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని ఏంటంటే కులీ కుతుబ్ షా తను నిర్మించాడు అనమాట. అంటే మనం రాజ్యం ఉందనుకో, రాజ్యం ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు అంటే లైక్ ఇప్పుడు ఏమైనా యుద్ధాలు గట్రా జరుగుతున్నాయి అనుకోండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం రహస్యంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం కోసం అని చెప్పేసి సింపుల్గా ఈ స్వరంగం అనేది అక్కడ మనకి గోల్కొండ ఫోర్ట్ నుంచి ఈ చార్మినార్కి అయితే ఉంటుందన్నమాట. బట్ ఈ ప్లేస్ ఎక్కడ ఉందని చెప్పేసి ఇంతవరకు అయితే సీక్రెట్గానే ఉంది. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, మనం ఈ రోజుల్లో చూసుకుంటే హై టెక్నాలజీ లైఫ్లో అయితే ఉన్నాము. ఇట్లాంటి హై టెక్నాలజీ లైఫ్లో మనం ఇన్ని సిమెంట్ టెక్నాలజీ ఇవన్నీ యూజ్ చేసుకొని కట్టినప్పుడు కూడా ఒక బిల్డింగ్ ఒక ఏజ్ మనం చూసుకుంటే ఒక శతాబ్దం అనమాట. అట్లాంటిది ఇప్పుడు మనకి ఈ చార్మినార్ అని చూస్తారా, ఈ చార్మినార్ అనేది మనకి 4 శతాబ్దాలు అవుతుందన్నమాట. ఇప్పటికీ స్టిల్ అలానే ఉంది, ఎటువంటి బీట్లు కానీ పగులు కానీ లేకుండా. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసామనుకోండి, మ్యాక్సిమం ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత 5 to 10 ఇయర్స్కే మనకి ఏంటంటే ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. రీసెంట్గా మనం చూసుకుంటున్నాము, ఏ హౌస్ అయినా సరే జస్ట్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేసిన 10-15 ఇయర్స్కి కన్స్ట్రక్షన్ అయిన దాంట్లో ప్యాచ్ వర్క్ వస్తున్నాయి. అట్లాంటిది 4 శతాబ్దాలు అవుతున్నా సరే మనకి ఈ చార్మినార్ అనేది చెంగు చెదరకుండా అట్లనే ఉంది అంటే మాత్రం, సో చూడండి అప్పట్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ యొక్క టెక్నికల్స్ ఉంటాయి కదా, టెక్నికల్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మనమైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ చార్మినార్ దగ్గరలో ఉన్నటువంటి మక్కా మసీద్ అని చెప్పినా కదా, ఈ మక్కా మసీద్ అనేది మనకి మన దేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మసీదులు ఉంటాయి కదా, ఆ ప్రసిద్ధి చెందిన మసీదుల్లో ఒకటనమాట. మొదటి మనం చూసుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి జమ్మా మసీద్ అనమాట, ఇది అతిపెద్దది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే రెండవ అతిపెద్ద మసీద్ అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది, అది వచ్చేసి మక్కా మసీద్ అనమాట. ఈ మక్కా మసీద్ అని మనకి ఏంటంటే June 6 ఏంటంటే మంగళవారం నాడు అయితే రంజాన్ కోసం అయితే స్టార్ట్ చేస్తారనమాట. దాని తర్వాత ఇది 8.48 crores అయితే కన్స్ట్రక్షన్ అనేది చేశారు. దీని యొక్క సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మాత్రం ఫుల్ సెక్యూరిటీగా అయితే ఉంటుందన్నమాట. మనం ఈ మసీదులోకి వెళ్తున్నాం అనుకుంటే మనకి ముందుగా వెళ్ళేటప్పుడు ఏంటంటే చెక్ చేస్తారు, బ్యాగ్స్ అనేవి చెక్ చేసి లోపలికి అయితే అలౌ చేస్తారనమాట. మనం వెళ్ళే ముందు ఏమైనా ఆల్కహాల్ రిలేటెడ్ ఏవైనా సరే తీసుకువెళ్తామా, లేదంటే మత్తు పదార్థాలు రిలేటెడ్ ఏమైనా తీసుకెళ్తున్నామా లేదా చెక్ చేసి లోపలికనే పంపిస్తారు. గైస్ ఇప్పుడైతే మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అదే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. అండ్ ఇవే కాకుండా మన హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యాక్సిమం ప్లేసెస్ అయితే నేను వీడియోస్ అనేది చేశాను. మనం ఏ టెంపుల్ని విజిట్ చేయాలనుకున్నాను లేదంటే విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని విజిట్ చేయాలనుకున్నా సరే మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. సో నేనేంటంటే మన ఛానల్లో కాన్సెప్ట్ అయితే ఒకటి ఉందన్నమాట, నేను ఒక ప్లేస్ నుంచి మొత్తం కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రజెంట్ అంటే హైదరాబాద్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి నేను శ్రీకాకుళంలో ఉన్నటువంటి వీడియోస్ అనేది చేస్తున్నాను, దాని తర్వాత విజయనగరంలో ఉన్నటువంటి వీడియోస్ చేస్తాను, దాని తర్వాత రాజమండ్రి వీడియోస్ చేస్తాను అనమాట. సో ఒక సైడ్ నుంచి అట్లా ప్లేలిస్ట్లో యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ సైడ్ ఏవైనా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే సో నాకు చెప్పండి, ఆ ప్లేస్లోకి వచ్చి ఆ ప్లేస్లో ఉన్నటువంటి వీడియోస్ అనేది మనం చేద్దాం. మన ఛానల్లో ఏంటంటే ఏరియా వైజ్ వీడియోస్ అనమాట. లైక్ ఇప్పుడు ఏంటంటే మనది ఆల్రెడీ హైదరాబాద్ ఆల్మోస్ట్ వీడియోస్ అనేవి కవర్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం చేస్తున్నాం, దాని తర్వాత రాజమండ్రి ఆర్ విజయనగరం. సో అట్లా ఒక్కొక్క ఏరియా వైజ్ కంప్లీట్ చేసుకొని వెళ్తే మనకి ఆర్డర్ వైజ్ ఉంటుందన్నమాట చూడడానికి కూడా. గైస్ నేనైతే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ మన ఛానల్లో రీచ్ ఎలా ఉంటుంది, లైక్ నా వాయిస్లో కానీ లేదంటే వీడియో ఎడిటింగ్లో కానీ అట్లా ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మ్యాక్సిమం నాకు కామెంట్లో చెప్పండి. సో ఏంటంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అనమాట మన వీడియో కంటెంట్ ఎట్లా ఉంది అంటే నాకు అర్థమవుతుంది. సో మ్యాక్సిమం మీ సపోర్ట్ అనేది నాకు అవసరం. సో సపోర్ట్ అయితే చేయండి, మీ ఒపీనియన్స్ ఏమనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి, దాన్ని బట్టి మన వీడియోస్లో మోడిఫికేషన్స్ అయితే చేద్దాం. సో కామెంట్స్ చెప్పే విధానం కానీ లేదనుకుంటే వీడియో ప్లే అయిన దానికి కంటెంట్కి ఇట్లా కోఆర్డినేషన్ ఉందా లేదా, హిస్టరీ చెప్తున్నప్పుడు హిస్టరీ ఓకేనా, అట్లా ఆ కామెంట్ చెప్పండి. దాన్ని బట్టి ఏంటంటే మనం కంటెంట్ అనేది మళ్ళీ మార్చేద్దాం. సో యూజర్స్ కన్వీనియంట్గా అయితే మనం ఇక్కడైతే చెప్దాం. సో మనకి దాంట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే ఏదైనా ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్కి మనం ఎలా రీచ్ అవ్వాలనే దాని గురించి తెలుసుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్లేస్ యొక్క హిస్టరీ ఏముంటుంది మొత్తం అనేది నేనైతే కవర్ చేస్తున్నా. సో ఇంకా ఏమైనా యాడ్ చేయాలి లేదా ఇంకేమైనా రిమూవ్ చేయాలనుకుంటే చెప్పండి, దాన్ని బట్టి మనం చేంజ్ చేద్దాం. Thank you guys, thank you for watching, thank you for your support. Please like, share, subscribe. Bye bye.